ఎపిసోడ్ 135 యూర్ ఎ బ్యాడ్ గర్ల్. చెర్రీ బేబీ చూడ్డానికి విజయ్లా ఉందని చైత్ర కూడా గ్రహించింది. తన భార్యకి కూడా అలాగే అనిపించిందని విని నాక్కూడా అలాగే అనిపించింది. చెర్రీ బేబీను మొదటిసారి లైవ్ స్ట్రీమింగ్ లో చూసినప్పుడు విజయ్ కూడా చాలా సర్ప్రైజ్ అయ్యాడు. వాడికి చెర్రీ బేబీ లాంటి కూతురుంటే చాలా బావుండు. కనీసం అలా అయినా వాడి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. వాడికి ఈ కంపెనీ వారసత్వం ఒక పెద్ద ప్రాబ్లంలా మారిపోయింది అంటూ చైత్ర భుజం మీద చెయ్యి వేసి నడుస్తూ బాధగా చెప్పాడు. అయ్యో, విజయ్కి నిజంగా చాలా కష్టంగా ఉంది కావచ్చు ఇలాంటి కండిషన్లో కూడా ఇవన్నీ మేనేజ్ చేయడం అంటూ నిస్సహాయంగా చెప్పింది చైత్ర. అవును, వాడి కండిషన్ వల్ల కంపెనీ విషయాలు చాలా కాంప్లికేట్ అవుతున్నాయి. కంపెనీలోని కొంతమంది షేర్ హోల్డర్స్ ఏకమై సూర్యను నెక్స్ట్ సీఈఓ చేయాలని గొడవ చేస్తున్నారు. వాళ్లు దానికి ఇప్పటినుండే ప్లాన్ చేస్తున్నారు. ఇదంతా అందరి చెవిన పడలేదు, కాని ఖచ్చితంగా ఏదో ఒక రోజు పెద్ద సమస్యగా మారే విషయమే అంటూ దిగులు పడుతున్న ముఖంతో చెప్పాడు అభిరామ్. గ్లోబల్ రేడియంట్ ఎంటర్టైన్మెంట్ కి లీగల్ కౌన్సిల్ హెడ్ గా కంపెనీలోని ఇంటర్నల్ అఫైర్స్ గురించి అభిరామ్ కి బాగా తెలుసు. అభిరామ్ కి ఆల్రెడీ సూర్య గురించి తెలుసు. అతనికి కంపెనీను టేకోవర్ చేయాలన్న ఆశ ఎంతగా ఉందో కూడా అభిరామ్ గ్రహించాడు. కాని ఆ ఆశతో సూర్య విజయ్ కి ఏమైనా కీడు కలిగిస్తాడేమో అని అభిరామ్ చాలా భయపడుతున్నాడు. అసలు వాళ్ళు మనుషులేనా? విజయ్ కి ఇలాంటి పరిస్థితుల్లో మంచి తోడు కావాలి. అతనికి ధైర్యాన్నివ్వాల్సింది పోయి అతని కండిషన్ను చూసి విజయ్ను పక్కకు తోయాలని అనుకుంటున్నారా? ఒకవేళ వాళ్ళు నిజంగా విజయ్ కి సమస్యలు తీసుకొస్తే ఆ సమయంలో నువ్వు మాత్రం విజయ్కే సపోర్ట్ చేయాలి. అక్క అక్క అంటూ నన్ను ప్రేమగా పిలిచేవాడు. విజయ్ నాకు తమ్ముడు లాంటివాడు. అలాంటి విజయ్కి కష్టం వస్తే అతనికి మనమే తోడుగా ఉండాలి అంటూ చైత్ర చెప్పింది. నాకు తెలుసు అంటూ అభిరామ్ చిన్నగా జవాబు ఇచ్చాడు. అతనికి చైత్ర సలహా అవసరం లేదు. అభిరామ్ విజయ్ చిన్నప్పటి నుండి మంచి ఫ్రెండ్స్ కాబట్టి విజయ్ కోసం అభిరామ్ అతని లైఫ్ ను రిస్క్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ సూర్య అభిరామ్ ని అతని వైపుకి తిప్పుకోవాలని చూసినా అభిరామ్ ఎప్పటికీ విజయ్ ను వదిలిపెట్టడు. ఇంటికి వెళ్లే దారిలో ఖుషి మౌనంగా కూర్చుంది. పొద్దున్నుండి జాక్ తో ఆడుకోవడం వల్ల చాలా టయర్డ్ అయ్యి కదలకుండా కూర్చుని ఉండడం చూసి, ఖుషి, ఈరోజు ఎంజాయ్ చేశావా? హ్యాపీయా? అంటూ మిర్రర్లో తన కూతురిని చూస్తూ అడిగింది పవిత్ర. హా, చాలా అంటూ తన చేతులను పూర్తిగా స్ప్రెడ్ చేస్తూ క్యూట్ వాయిస్ తో చెప్పింది ఖుషి. జాక్తో ఆడుకోవడం నచ్చిందా అంటూ పవిత్ర మళ్లీ అడగ్గానే, ఎస్ మమ్మీ, లిటిల్ జాక్ నిజంగా చాలా మంచివాడు. నాకు డాడీ లేడంటూ అందరిలా నన్ను ఏడిపించలేదు. నేను ఏ గేమ్ ఆడదామంటే అదే ఆడాడు. నాకు లిటిల్ జాక్ తో ఆడుకోవడం చాలా నచ్చింది అంటూ ఖుషి చాలా ఎగ్జైటెడ్ గా చెప్పింది. ఖుషి డాడీ అని చెప్పగానే పవిత్రకి విజయ్ గుర్తుకు వచ్చి, ఓకే, నీకు డింపుల్ అంకుల్ ని చూడాలనుందా? వెళ్దామా అని అడిగింది. డింపుల్ అంకుల్ అని వినగానే కదలకుండా కూర్చున్న ఖుషి హ్యాపీగా పవిత్రను గట్టిగా పట్టుకుంటూ, హే, వెళ్దాం, నాకు చూడాలని ఉంది. డింపుల్ అంకుల్ ఇస్ ద బెస్ట్ అంటూ ఉత్సాహంగా బదులు ఇచ్చింది. పవిత్రకి విజయ్ను చూడాలని ఉంది, కాని తనకు వెళ్లి చూడ్డానికి ఎలాంటి కారణం లేదు. అందుకే ఖుషి వైపు చూస్తూ, సరే అయితే ఇప్పుడు తాతయ్య ఇంటికి కాకుండా డింపుల్ అంకుల్ ఇంటికి వెళ్దాం. అంకుల్ నీకోసం క్యూట్ స్లిప్పర్స్ కూడా కొనుక్కొచ్చాడు అంటూ నవ్వుతూ చెప్పింది. అవునా? వావ్, పవి బేబీ, వెళ్దామైతే అంటూ ఖుషి ఆనందంతో చప్పట్లు కొడుతూ చెప్పింది. ఓకే, నువ్వు కరెక్ట్ గా కూర్చో, వెళ్లి డింపుల్ అంకుల్ ని సర్ప్రైజ్ చేద్దాం అని చెప్తూ పవిత్ర మనసులో నవ్వుకుంది. తన ప్రిన్స్ చార్మింగ్ ను చూడాలనుకున్నప్పుడల్లా ఖుషిని వాడుకోవచ్చని మనసులో అనుకుంటూ తన స్మార్ట్ ఆలోచనకి నవ్వుకుంది. వాళ్ళిద్దరూ జాక్ కి అతని ఫ్యామిలీకి గుడ్ బై చెప్పి విజయ్ అపార్ట్మెంట్ కి చేరేసరికి సాయంత్రం 4 అయింది. వాళ్లు కార్ నుండి బయటికి దిగుతుండగా పవిత్రకి సెట్ నుండి కాల్ వచ్చింది. పవి బేబీ, నువ్వు ఫోన్ మాట్లాడు,
నేను వెళ్తాను, నాకు డింపుల్ అంకుల్ రూమ్ ఎక్కడో తెలుసు అని కార్లో నుండి బయటికి జంప్ చేస్తూ చెప్పింది ఖుషి. ఓకే, డింపుల్ అంకుల్ రూమ్ 101, జాగ్రత్తగా వెళ్ళు అని పవిత్ర చెప్పగానే, ఓకే బేబీ, నాకు గుర్తుంది, డింపుల్ అంకుల్ రూమ్ నువ్వుంటున్న రూమ్ కి ఎదురుగా కదా అని అరుస్తూ కార్ డోర్ క్లోజ్ చేసి బిల్డింగ్ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఖుషి వెళ్లిపోవడం చూశాక పవిత్ర మెల్లగా కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడింది. ఈ అపార్ట్మెంట్స్ లో చాలా డబ్బులున్నవారు మాత్రమే ఉంటారు, కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ కూడా చాలా టైట్ గా ఉంటుంది. అందుకే ఖుషిని ఒంటరిగా పంపించడానికి పవిత్ర భయపడలేదు. ఖుషి అపార్ట్మెంట్స్ లోకి పరిగెత్తుకుంటూ వెళ్లి 101 రూమ్ దగ్గరికి వచ్చి ఆగింది. హ్యాపీగా ఫీల్ అవుతూ డోర్ బెల్ ను ప్రెస్ చేయడానికి ట్రై చేసింది. కానీ తన హైట్ కి అందకపోయేసరికి డోర్ ను గట్టిగా తట్టింది. కొద్దిసేపటి తర్వాత మెల్లగా డోర్ ఓపెన్ అయింది. ఖుషి ఎవరో కూడా చూడకుండా చాలా ఎక్సైటెడ్ గా డింపుల్ అంకిల్ అంటూ అరిచింది. సమీర విజయ్ ఇంట్లోనే డోర్ దగ్గర కూర్చుని ఉంది. తనకు ఎవరో డోర్ ను నాక్ చేసినట్టు శబ్దం వినిపించగానే వెళ్లి డోర్ ను తీసింది. కాని తనకు ఎవరూ కనిపించలేదు. ఎవరో పిలిచినట్టు విని కిందికి చూస్తే క్యూట్ గా ఉన్న ఒక చిన్న పాప కనిపించింది. ఈ చిన్న పాప రెడ్ కలర్ డ్రెస్ లో చెర్రీ హెయిర్ పిన్ పెట్టుకుని చిన్న ఏంజిల్ లా కనిపిస్తుంది. తన కళ్ళు రౌండ్ గా మ్యాగ్నెట్ లాగా ఉన్నాయి. తను నవ్వుతుంటే అందమైన డింపుల్స్ ఏర్పడుతున్నాయి. తన క్యూట్నెస్ తో ఎలాంటి వారి మనసునైనా కరిగించేలా కనిపిస్తుంది. అంతేకాదు, ఈ చిన్నారికి సేమ్ విజయ్ లాంటి ఫీచర్స్ చాలా ఉన్నాయని సమీర గమనించింది. హలో క్యూటిపాయ్, ఎవరు నువ్వు? ఎవరు కావాలి నీకు? అంటూ సమీర ఖుషి లెవెల్ కి బెండ్ అయ్యి అడుగుతుంది. ఖుషి యాక్చువల్ గా తన రాకతో విజయ్ కి సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంది. కాని ఒక బ్యూటిఫుల్ అమ్మాయి డోర్ తీస్తుందని ఖుషి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ అమ్మాయి విజయ్ గర్ల్ ఫ్రెండ్ అని ఖుషి మిస్అండర్స్టాండ్ చేసుకుంది. డింపుల్ అంకుల్ తనకు గర్ల్ ఫ్రెండ్ లేడని చెప్పాడు, కానీ ఈ ఆంటీ ఎవరు? డింపుల్ అంకుల్ ఇస్ ఎ లయర్ అని మనసులో అనుకుంటూ ఖుషి చాలా బాధపడింది. ఈ ఒక్క ఆలోచనతోనే ఆ చిన్నారి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తన ముఖంలోని సంతోషం, ఎక్సైట్మెంట్ ఒక్కసారిగా పోయింది. తల కిందికి వేసుకుని, నువ్వు ఎవరు అని వీక్ వాయిస్ తో అడిగింది. ఖుషీకి తన మమ్మీని డింపుల్ అంకుల్ ను ఒకటి చేయాలన్న ఆలోచన ఎప్పటి నుండో ఉంది. కాబట్టి సమీర తన మమ్మీకి కాంపిటీషన్ అని అనుకుంది. అందుకే ఖుషీకి సమీర నచ్చలేదు. ఖుషీ సమీరను తన ఎనిమీలాగా ఫిక్స్ అయింది. కాని సమీరకి మాత్రం ఈ లిటిల్ క్యూటీ చాలా నచ్చింది. తనకు ఈ చిన్నారి ఐడెంటిటీ తెలుసుకోవాలని ఆసక్తి పెరిగింది. సమీర వెంటనే తన చేతులను చాచుతూ, హే క్యూటీ, ఇలారా అంటూ ఖుషీని హక్ చేసుకుని ముద్దాడబోయింది. కాని ఖుషీ సమీరాకి దూరంగా జరుగుతూ, ఓహో, యూఆర్ అ బ్యాడ్ గర్ల్, నేను బ్యాడ్ గర్ల్ తో మాట్లాడను అని చెప్పి ఏడుస్తూ ఖుషీ అక్కడి నుండి వెళ్లిపోయింది. హే శామ్, ఎవరక్కడా? ఎవరితో మాట్లాడుతున్నావు? అంటూ విజయ్ లోపల నుండి అరిచాడు. ఖుషీ అప్పటికే పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది. అయినా సమీర ఖుషీ వెళ్లిపోయిన వైపే చూస్తూ, ఇదంతా కళ, నిజమా అని డైలమాలో పడిపోయింది. విజయ్ అరుపులు విని, ఏం లేదు విజ్జు, ఇక్కడికొక చిన్న పాప వచ్చింది, మేబీ రాంగ్ అడ్రస్ అనుకుంటా, మన డోర్ ముందు నిలబడింది అంటూ సమీర ఖుషీని గుర్తు తెచ్చుకుంటూ నవ్వుతూ చెప్పింది. విజయ్ హాల్ లోపలికి వస్తూ, ఎలా ఉంటుందా పాప, ఫీచర్స్ చెప్పు అంటూ క్యూరియస్ గా అడిగాడు. నీ వీల్ చైర్ ఎంత పొడవు ఉంటుంది. తను రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని ఒక ఫ్రూట్ హెయిర్ పిన్ పెట్టుకుంది. హా, చెరీ హెయిర్ పిన్. తను చాలా క్యూట్ గా ఉంది. పెద్ద కళ్లతో, చాలా షైనింగ్ పర్సనాలిటీతో సూపర్ స్వీట్ గా ఉంది. ఓ, తనకు కూడా నీలాగే డింపుల్స్ ఉన్నాయి విజ్జు.
అంటూ ఎగ్జైటెడ్ గా చెప్పింది. తన అక్క డిస్క్రిప్షన్ వినగానే విజయ్ మైండ్ లోకి ఖుషీ గుర్తుకు వచ్చింది. సో ఖచ్చితంగా ఖుషీ తన కోసమే వచ్చి ఉంటుందని, అతను కనపడకపోయేసరికి వెళ్లిపోయి ఉంటుందని విజయ్ అనుకున్నాడు. వెంటనే వీల్ చైర్ ను డైరెక్ట్ చేసుకుంటూ డోర్ వద్దకు వచ్చి బయట మొత్తం చూశాడు. కాని ఖుషీ ఎక్కడా కనిపించలేదు. ఆ లిటిల్ బేబీ ఎప్పుడో వెళ్లిపోయింది. విజయ్ వెంటనే సమీర వైపు కోపంగా చూస్తూ, నువ్వు తనను ఎందుకు ఉండమని అడగలేదు అని అన్నాడు. నేను అడగాలని అనుకున్నాను. నేను తనను హక్ చేసుకోవడానికి ట్రై చేస్తే నన్నే బ్యాడ్ గర్ల్ అని చెప్పి వెళ్లిపోయింది అంటూ సాడ్ గా ఫీల్ అవుతూ చెప్పింది శామ్. నువ్వు తనను భయపెట్టినట్టున్నావు అంటూ విజయ్ చాలా కోపంగా తిట్టాడు. సీరియస్ గా సమీర తన లైఫ్ లో ఎక్కువ ట్రబుల్స్ క్రియేట్ చేస్తుందని విజయ్ ఫీల్ అవుతున్నాడు. చాలా హ్యాపీగా ఎగ్జైటెడ్ గా వచ్చిన చిన్నారి డిసప్పాయింటెడ్ గా వెళ్లిపోవడం విజయ్ కి చాలా డిప్రెసింగ్ గా అనిపించింది. లేదు, నేనెందుకు తనను భయపెడతాను అంటూ ఇన్నోసెంట్ గా అడిగింది సమీర. నువ్వు స్పెషల్ గా భయపెట్టాల్సిన అవసరం లేదు. నీ ఫేస్ చూస్తే చాలు. నిన్ను చూస్తే నిజమైన దయ్యాలే భయపడి పారిపోతాయి. అలాంటిది చిన్నపిల్ల తనేలా భయపడకుండా ఉంటుంది? ప్లీజ్ ఇక చాలు శామ్, మళ్ళీ ఇక్కడికి రాకు, ఇక వెళ్ళిపో అంటూ విజయ్ ఇరిటేటెడ్ గా చెప్పాడు. విజయ్ కి శామ్ ను చూస్తే చాలా కోపం వస్తుంది. పవిత్రను కలవడానికి వెళ్లేప్పుడు వచ్చి కుకింగ్ నేర్పించమని చంపింది. ఫైనల్ గా కొన్ని గంటలు కష్టపడి నేర్పిస్తే ఏం నేర్చుకోకుండా కడుపు మాత్రం నింపుకుంది. కనీసం ఒక లిటిల్ గర్ల్ ను లోపలికి కూడా ఇన్వైట్ చేయకుండా భయపెట్టింది. ఇక శామ్ ను విజయ్ తట్టుకోలేకపోతున్నాడు. కమాన్ విజ్జు, నువ్వలా అనకు, నేను హర్ట్ అవుతాను. కాని ఆ లిటిల్ గర్ల్ చాలా క్యూట్ గా ఉంది. నీలాగే తనకు కూడా క్యూట్ డింపుల్స్ ఉన్నాయి. ఒకవేళ తను నీ కూతురంటే నేను నమ్మేదాన్ని కావచ్చు. అంత సిమిలర్ గా ఉంది నీకు అంటూ నవ్వుతూ చెప్పింది సమీరా. కాని విజయ్ ఎలాంటి రిప్లై ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయాడు. శామ్ వెంటనే తన తమ్ముడి మౌనాన్ని అనుమానిస్తూ, కమాన్ చెప్పు, ఎవరా పాప? తను నీ కూతురా? నాకు చెప్పలేదేంటి? నీకు నేను అంత పరాయిదాన్ని అయిపోయానా? ఎప్పటినుండి జరుగుతుందిదంతా? ఆ పాపకి అమ్మ ఎవరు అంటూ విజయ్ను టీస్ చేయాలని డిసైడ్ అయ్యింది. కాని విజయ్ మాత్రం ఒక్కసారిగా సీరియస్ అయ్యి, ఇక చాలు, ఎనఫ్. సేమ్ డింపుల్స్ ఉంటే ఏంటి? నాలాగా కనిపిస్తే నా కూతురు అయిపోతుందా? ఈ ప్రపంచంలో ఎంతమందికి డింపుల్స్ ఉన్నాయో తెలుసా నీకు? అదంతా ఎందుకు? ఈ హైదరాబాద్ లోని సగం పాపులేషన్ కి డింపుల్స్ ఉన్నాయని తెలుసా? వాళ్ళంతా నాకు రిలేటెడ్ అయినట్టేనా? మాట్లాడే ముందు ఆలోచించవా నువ్వు? అసలేంటి ఈ అర్థం లేని మాటలు అంటూ గట్టిగా సమీర మీద అరిచాడు. విజయ్ కళ్ళు కోపంతో ఎర్రగా అయిపోయాయి. తన అక్కను తిట్టడం వల్ల లోపల కొంచెం బాధపడ్డా విజయ్కి చాలా కోపం వస్తుంది శామ్ మీద. విజయ్ బిహేవియర్ కి శామ్ షాక్ అయ్యింది. ఎప్పుడూ ప్లేఫుల్ గా జాయ్ఫుల్ గా ఉండే తన తమ్ముడు ఇంత ఘోరంగా సీరియస్ అవుతాడని సమీర ఎక్స్పెక్ట్ చేయలేదు. లేదంటే ఇలా టీస్ చేసేదే కాదు. తన స్టూపిడ్ మాటల వల్ల విజయ్ మరీ ఇంత కోపంగా మారతాడని ఊహించలేదు. అందుకే ఇంకొద్దిసేపు అక్కడుంటే మంచిది కాదని అనుకుని వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యింది. ఉప్పినంత ప్రేమ ఎపిసోడ్ 136. డింపుల్ అంకుల్ మంచివాడు కాదు. విజయ్ కళ్ళు కోపంతో ఎర్రగా అయిపోయాయి. అతని బిహేవియర్ కి శామ్ షాక్ అయింది. ఎప్పుడు ప్లేఫుల్ గా జాయ్ఫుల్ గా ఉండే తన తమ్ముడు ఇంత ఘోరంగా సీరియస్ అవుతాడని సమీర ఎక్స్పెక్ట్ చేయలేదు. లేదంటే అతన్ని టీస్ చేసేదే కాదు. తన స్టూపిడ్ మాటల వల్ల విజయ్ మరీ ఇంత కోపంగా మారతాడని ఊహించలేదు. అందుకే ఇంకొద్దిసేపు ఇక్కడ ఉంటే మంచిది కాదని అనుకుని వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యి, విజు ప్లీజ్ అలా కోపంగా ఉండకు, నాకు కొంచెం వర్క్ ఉంది, నేను వెళ్తున్నాను. మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు కుకింగ్ నేర్చుకుంటాను, బాయ్ అని చెప్పింది. ఈరోజు వచ్చి ఇంత చేశాక కూడా
మళ్ళీ వస్తానంటావా అని తిట్టుకుంటూ, నువ్వింకెప్పుడు ఇక్కడికి రాకు, నేను ప్రశాంతంగా ఉండొచ్చు అంటూ కోపంగా టేబుల్ మీద ఉన్న టీవీ రిమోట్ ను తీసి సమీర మీదకు విసిరాడు విజయ్. కాని సమీర వెంటనే తలుపు చాటున దాక్కొని, విజు, నువ్వలా చేయకూడదు, నేను నీ అక్కను. నాకోసం కాకపోయినా అట్లీస్ట్ నీ మొక్కల కోసమైనా ఇలా చేయకు. ఆ రిమోట్ తాకితే నీ మొక్కలన్నీ పాడవుతాయి అంటూ డోర్ దగ్గర నుండి అరిచింది. ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అంటూ చూపుడు వేలుని బయటికి చూపిస్తూ ఇరిటేటెడ్ గా చెప్పాడు విజయ్. ఫైనల్ గా సమీర వెళ్లిపోయిన తర్వాత విజయ్ ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేశాడు. కొద్దిసేపటికి కామయ్యి ఖుషీ గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. తనింకా మధుశ్రీ ప్రీతితోనే ఉందా అనుకుంటూ తనలో తాను అనుకున్నాడు. పవిత్ర ఫోన్ మాట్లాడడం పూర్తి చేసుకుని అపార్ట్మెంట్ బిల్డింగ్ లోపలికి ఎంటర్ అవుదామని అనుకుంటూ ఉండగా ఖుషీ బయటికి పరిగెత్తుకుంటూ రావడం చూసింది. ఖుషీ స్ట్రెయిట్ గా పవిత్ర దగ్గరికి వచ్చి తనను హక్ చేసుకుని ఏడవడం మొదలుపెట్టింది. పవిత్ర కంగారుగా, ఖుషీ బేబీ, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. అయినా ఆ చిన్నారి మాత్రం ఏం మాట్లాడకుండా ఏడుస్తూనే ఉంది. ఎందుకు ఏడుస్తున్నావు బేబీ? డింపుల్ అంకుల్ ఇంట్లో లేడా? అంకుల్ను చూడలేకపోయానని ఏడుస్తున్నావా అంటూ తన కూతురి కన్నీళ్లను తుడుస్తూ అడిగింది పవిత్ర. ఖుషీ వెంటనే అవును అన్నట్టుగా తన తలను ఊపింది. పవిత్ర తన కూతురిని హక్ చేసుకుని ఖుషీ తలను ప్రేమగా నిమురుతూ, ఓకే, ఏడవకు. ఖుషీ బేబీ స్ట్రాంగ్ కదా. స్ట్రాంగ్ పీపుల్ ఎక్కడైనా ఏడుస్తారా చెప్పు? మనం మళ్ళీ ఎప్పుడైనా డింపుల్ అంకుల్ ఇంట్లో ఉన్నప్పుడు వద్దాం, ఓకేనా అని చెప్పింది. మమ్మీ, మనమిక్కడి నుండి వెళ్ళిపోదాం పదా అంటూ కళ్ళు తుడుచుకుంటూ ఫైనల్ గా మాట్లాడింది ఖుషీ. ఖుషీ లైవ్ స్ట్రీమింగ్ లో మాత్రమే తనను మమ్మీ అని పిలుస్తుంది. రియల్ లైఫ్ లో మరీ సంతోషంగా ఉంటే లేదంటే బాధలో ఉన్నప్పుడు మాత్రమే, అది కూడా ప్రైవేట్ గా ఉన్నప్పుడు, మమ్మీ అని పిలుస్తుంది. తన కూతురు ఏడుస్తూ మమ్మీ అని పిలవడం వినగానే పవిత్ర మనసు బాధతో నిండిపోయింది. ఖుషీ మనసు ఎంత గాయపడిందో పవిత్ర అర్థం చేసుకుని, సరే పద, తాత ఇంటికి వెళ్ళిపోదాం అని ఖుషీని ఎత్తుకుని కార్లో కూర్చోబెడుతూ చెప్పింది. ఖుషీకి సీట్ బెల్ట్ పెట్టి తన పక్క సీట్లో కూర్చుని అక్కడి నుండి తాతయ్య ఇంటికి డ్రైవ్ చేసింది. వెళ్లే దారిలో పవిత్ర ఖుషీను టైం టు టైం చెక్ చేస్తూనే ఉంది. ఖుషీ విండో నుండి బయటికి బాధగా చూస్తుంది. ఏడవడం వల్ల తన కళ్ళు ఎర్రగా అయిపోయాయి. పవిత్ర మెల్లగా ఖుషీ వైపుకి తిరిగి, బేబీ, అసలేం జరిగింది అంటూ సాఫ్ట్ వాయిస్ తో అడిగింది. నేను డింపుల్ అంకుల్ చాలా మంచివాడు అనుకున్నాను. మిగతా అంకుల్స్ కన్నా చాలా డిఫరెంట్ అనుకున్నాను. కాని కాదు, అందరూ ఒక్కటే, అందరూ అబద్ధాలు చెప్పేవారే అంటూ మళ్ళీ ఏడుస్తూ చెప్పింది ఖుషీ. తన కూతురి నోటి నుండి ఇలాంటి మాటలు రావడం విని పవిత్ర షాక్ అయి సడన్ గా బ్రేక్స్ వేసి కార్ను రోడ్కి ఒక పక్కన పార్క్ చేసింది. మెల్లగా ఖుషీని తన వైపుకి ప్రేమగా తీసుకుంటూ, ఎందుకు, డింపుల్ అంకుల్ నీకు అబద్ధం చెప్పాడా అంటూ మెల్లగా అడిగింది. అవును, అంకుల్ కి గర్ల్ ఫ్రెండ్ లేదని చెప్పాడు. కానీ నేను అంకుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఒక ఆంటీని చూశాను. అంకుల్ నాకు అబద్ధం చెప్పాడు అని చెప్పి ఏడుస్తూ మళ్ళీ కంటిన్యూ చేసింది. పవి బేబీ, నువ్వు డింపుల్ అంకుల్ తో ఉండకు. అంకుల్ మంచివాడు కాదు, నాకు అబద్ధం చెప్పాడు అంటూ బాధగా చెప్పింది. విజయ్ కి గర్ల్ ఫ్రెండ్ ఉందని, అది కూడా తన కూతురే స్వయంగా చూసి చెప్పడం విన్న పవిత్ర ఒక్క నిమిషం వరకు షాక్ అయ్యింది. డింపుల్ అంకుల్ ఈ వరల్డ్ లోనే బెస్ట్ అనుకున్నాను. డింపుల్ అంకుల్ నాకు డాడీ అయితే బాగుండు అని చాలా సార్లు అనుకున్నాను. కానీ ఇప్పుడు డింపుల్ అంకుల్ ఈజ్ బ్యాడ్. ఈవెన్ శాంటా అంకుల్ చాలా బెటర్. శాంటా అంకుల్ కొంచెం చైల్డిష్ అయినా నాతో మాత్రం చాలా బాగా ఉంటాడు. నాకెప్పుడు అబద్ధం చెప్పలేదు. గిఫ్ట్స్ కూడా పంపిస్తాడు.
పవి బేబీ, నువ్వు డింపుల్ అంకుల్ ని నమ్మకు. ఒకసారి శాంటా అంకుల్ కి ఛాన్స్ ఇవ్వు. అంకుల్ ఈజ్ గుడ్ అంటూ కోపంగా చెప్పింది ఖుషి. ఖుషికి సంజయ్ ను శాంటా అంకుల్ అని పిలవడం అలవాటు. సంజయ్ ఏ మిషన్ కి వెళ్లినా ఖుషి కోసం ఏదో ఒక స్పెషల్ ఐటెం లేదంటే గిఫ్ట్ ఖచ్చితంగా పంపిస్తాడు. అందుకే అతనికి ఖుషి ఈ పేరు పెట్టింది. ఖుషి మాటలకు పవిత్ర ఆశ్చర్యపోయింది. ప్లీజ్ ప్లీజ్ డాడీని ఇలా చూస్ చేసుకోకు అని తనలో తాను అనుకుంటూ ఉండగా ఆమెకి ఏదో గుర్తుకు వచ్చింది. మేబీ విజయ్ ఇంట్లో చూశానన్న ఆంటీ అతని చిన్న అక్క అయ్యుండొచ్చు. ఖుషి తనను చూసి మిస్అండర్స్టాండ్ చేసుకుందేమో అన్న ఆలోచనతో వెంటనే ఆ చిన్నారికి వివరించడానికి ట్రై చేసింది. నాకు తెలిసి నువ్వు డింపుల్ అంకుల్ ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్టున్నావు. డింపుల్ అంకుల్ నిజంగా చాలా మంచి వ్యక్తి. అతనికి గర్ల్ ఫ్రెండ్ లేదు. నీకు అబద్ధం చెప్పలేదు. ఇక శాంటా అంకుల్ విషయానికొస్తే నువ్వు అతన్ని నాతో కలపడానికి చేసే ట్రయల్స్ ను ఆపేయాలి. నేనెప్పటికీ అతన్ని ప్రేమించలేను. వాడు నాకు మంచి ఫ్రెండ్ అంతే అంటూ పవిత్ర ఖుషీకి అర్థమయ్యేలా చెప్పింది. డింపుల్ అంకుల్ కి నిజంగా గర్ల్ ఫ్రెండ్ లేదా? కానీ నేను అంకుల్ ఇంట్లో ఒక ఆంటీని చూశాను అంటూ అనుమానంగా అడిగింది ఖుషి. పవిత్ర సమీరను గుర్తు తెచ్చుకుంటూ, ఆ ఆంటీ పొడవుగా పెద్ద కళ్లతో సిల్కీ హెయిర్ తో చాలా అందంగా ఉందా అని అడిగింది. అవును అంటూ ఖుషి కన్ఫ్యూజ్డ్ గా బదులివ్వగానే, తను డింపుల్ అంకుల్ అక్క. నేను తనను ముందే కలిశాను. నువ్వే డింపుల్ అంకుల్ ని అపార్థం చేసుకున్నావు అంటూ నవ్వుతూ చెప్పింది పవిత్ర. వెంటనే తన ఫోన్ను తీసి విజయ్ తాతయ్య బర్త్డే పార్టీలో తీసిన విజయ్ ఫ్యామిలీ పిక్చర్ ను చూపిస్తూ, నువ్వు చూసింది ఈ ఆంటీనేనా అంటూ సమీర వైపు చూపిస్తూ అడిగింది. ఖుషి మెల్లగా అవునని తన తల ఊపుతూ చెప్పింది. ఖుషి బేబీ, నువ్వు నిజంగా చాలా సిల్లిగర్ల్వి. తను డింపుల్ అంకుల్ చిన్న అక్క సమీరా. ఈమె డింపుల్ అంకుల్ పెద్ద అక్క వైష్ణవి. ఈమె సెకండ్ అక్క సుష్మిత. టోటల్ గా అంకుల్ కి 3 అక్కలున్నారు అంటూ ఫోటోలోని వాళ్ళందరినీ చూపిస్తూ వివరించింది పవిత్ర. ఫైనల్ గా తన మమ్మీ మాటలను నమ్మగానే మనసులో ఉన్న బాధ మొత్తం ఎగిరిపోయింది. తన ముఖంలో చిరునవ్వు ఏర్పడింది. ఖుషి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఫోటోలోని మిగతా వాళ్ల వైపు చూపిస్తూ, పవి బేబీ, వీళ్ళిద్దరూ ఎవరు అంటూ అడిగింది. డింపుల్ అంకుల్ మమ్మీ డాడీ. ఈ ముసలాయన డింపుల్ అంకుల్ తాతయ్య. ఈ తాతయ్యకి డింపుల్ అంకుల్ అంటే చాలా ఇష్టం అంటూ విజయ్ ఫ్యామిలీలో అందరినీ ఖుషీకి పరిచయం చేసింది. వావ్, డింపుల్ అంకుల్ కి చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది. 3 సిస్టర్స్ ఉండడం వల్ల డింపుల్ అంకుల్ చాలా హ్యాపీ అనుకుంటా కదా అంటూ ఎక్సైటెడ్ గా అడిగింది. యాక్చువల్ గా కాదు, ఎందుకంటే డింపుల్ అంకుల్ ఇప్పుడు వీల్ చైర్ లో ఉన్నాడు, నడవలేడు కూడా. అందరూ అతనికి గర్ల్ ఫ్రెండ్ లేదని, అతను నడవలేడని చూసి నవ్వుతున్నారు. ఈరోజు నువ్వు కూడా చేయని తప్పుకి డింపుల్ అంకుల్ని ఇంతలా నిందించావు. పాపం, డింపుల్ అంకుల్కి హ్యాపీగా ఎలా ఉంటాడు అంటూ పవిత్ర బదులు ఇవ్వగానే, ఐమ్ సారీ పవి బేబీ, నేను డింపుల్ అంకుల్ ని బ్యాడ్ అన్నాను. డింపుల్ అంకుల్ ఈజ్ గుడ్, వెరీ వెరీ గుడ్. పవి బేబీ, మనం డింపుల్ అంకుల్ ఇంటికి వెళ్దాం పదా, అంకుల్ ను సర్ప్రైజ్ చేద్దాం అంటూ ఖుషి చెప్పింది. ఓకే అని పవిత్ర కార్ను రివర్స్ తిప్పుకొని విజయ్ అపార్ట్మెంట్ దగ్గరికి డ్రైవ్ చేసుకుంటూ తీసుకువచ్చింది. వాళ్ళు అపార్ట్మెంట్ కి చేరుకోగానే పవిత్ర ఈసారి ఖుషీని ముందుగా పంపించకుండా విజయ్ కి ఒక మెసేజ్ పంపింది. అతను ఇంట్లోనే ఉన్నాడో లేదో అని అడిగింది. హాయ్ మధుశ్రీ, నేనింట్లోనే ఉన్నాను. నువ్వెక్కడున్నావు? చెర్రీ బేబీ నీ దగ్గరే ఉందా? ఎలా ఉంది అంటూ విజయ్ రిప్లై ఇచ్చాడు. విజయ్ ఖుషీ గురించి కంగారు పడుతున్నట్టు క్లియర్ గా పవిత్రకి అర్థమయ్యింది. నేను అపార్ట్మెంట్ గేట్ దగ్గర ఉన్నాను, నీ రూమ్ కి ఇప్పుడు రావచ్చా అంటూ పవిత్ర విజయ్ కి మళ్లీ మెసేజ్ చేసింది. సమీర ఉంటే ప్రాబ్లం అవుతుందని ఊహించి పవిత్ర ముందే తెలుసుకోవడం బెటర్ అని ఫీల్ అయ్యింది. విజయ్ తన మెసేజ్ కి రిప్లై ఇవ్వకుండా
డైరెక్ట్ గా అపార్ట్మెంట్ గేట్ దగ్గరికి వాళ్ళను రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు. సడన్ గా గేట్ ఓపెన్ చేసి వీల్ చైర్లో వాళ్ల వైపుకి వెళ్లాడు. ఖుషి విజయ్ను చూడగానే అతని దగ్గరకు డింపుల్ అంకుల్ అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళింది. చెర్రీ బేబీ అంటూ విజయ్ వెంటనే ఖుషీని అక్కున చేర్చుకున్నాడు. ఖుషి అంటే తనకు ఎందుకు ఇష్టమో విజయ్కి అస్సలు అర్థం కావడం లేదు. ఈ చిన్నారి లేనప్పుడు అతని ఆలోచనలు కూడా ఖుషి మీదే ఉండడం విజయ్కి కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. పవిత్ర అక్కడే నిలబడి ఈ తండ్రి కూతురి అఫెక్షన్ను చూస్తూ సంతోషపడింది. వాళ్ళిద్దరికీ వాళ్ల రిలేషన్ తెలియకపోయినా ట్రూగా ఇష్టపడుతూ అఫెక్షన్ను, ప్రేమను పంచుకుంటున్నారు. బ్లడ్ రిలేషన్ కి ఉన్న పవర్ ఇదేనేమో అని మనసులో అనుకుంటూ చిన్నగా నవ్వింది. హే చెర్రీ బేబీ, నువ్వు ఇంతకు ముందు నా కోసం వచ్చావా అని విజయ్ అడిగాడు. అవును అంటూ చిన్నగా చెప్పింది ఖుషి. చెర్రీ, నీ కళ్ళెందుకు ఇంత రెడ్ గా ఉన్నాయి? నువ్వు ఏడ్చావా అంటూ విజయ్ దిగులుగా అడిగాడు. దానికి లేదు అన్నట్లుగా ఖుషి తలను ఊపుతూ, లేదు, ఈ సన్ వల్ల చెమటలు వస్తున్నాయి అంతే అంటూ క్యూట్ గా చెప్పింది. కంటికి కూడా చెమట్లు పడతాయని వినడం విజయ్కి ఇదే మొదటిసారి. ఖుషి ఏడ్చిందని విజయ్కి అర్థమయ్యింది. ఖుషీకి దాని గురించి మాట్లాడడం ఇష్టం లేదని గమనించి మళ్లీ అడగలేదు. అయితే నేను చెమటను తగ్గించేందుకు నీకు ఐస్ క్రీం ఇవ్వాలా అంటూ నవ్వుతూ అడిగాడు విజయ్. వావ్, సూపర్ పవి బేబీ, పద వెళ్ళి ఐస్ క్రీం తిందాం అంటూ ఎగ్జైటెడ్ గా చప్పట్లు కొడుతూ నవ్వుతూ చెప్పింది. పవిత్ర నవ్వుతూ విజయ్ వీల్ చైర్ ను పుష్ చేస్తూ 101 వైపుకి వెళ్ళింది. విజయ్ రూమ్ దగ్గరకు రాగానే మెల్లగా డోర్ ను ఓపెన్ చేసింది. ఖుషి లోపలికి తొంగి చూస్తూ, డింపుల్ అంకుల్, ఆ ఆంటీ వెళ్ళిపోయిందా అని అడిగింది. హా, నిన్ను భయపెట్టిందని తెలిసి తనను పంపించేశాను అంటూ నవ్వుతూ బదులు ఇచ్చాడు విజయ్.